హాయ్ హలో గుడ్ మార్నింగ్. మన దేశం సుభిక్షంగా ఉండాలి అంటే మంచి ప్రధానమంత్రి కావాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే మంచి ముఖ్యమంత్రి కావాలి. ఇదేంటి మన స్కూల్ ఏంటి, దేశం ఏంటి, ప్రధానమంత్రి ఏంటి, సుభిక్షం ఏంటి? స్కూల్ సుభిక్షంగా ఉండాలి అంటే మంచి విద్యార్థులు తయారవ్వాలి అంటే ఒక విద్యార్థి నాయకుడు ఉండాలి. సో మనం విద్యార్థి నాయకుడిని ఎంచుకునే ప్రక్రియలో మనం ఈ రోజున ఎలక్షన్స్ అనేటువంటివి జరుపుకోవడం జరుగుతుంది. ఏంటి మన స్కూల్ ఎలక్షన్స్కి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఎలక్షన్స్కి సంబంధం ఏంటి అంటే, దేశంలో రాష్ట్రంలో జరిగేటువంటి లోక్సభ శాసనసభ ఎలక్షన్స్ ఏ మాదిరిగా అయితే జరుగుతాయో మన స్కూల్లో కూడా అదే మాదిరిగా ఎస్పీఎల్ ఏఎస్పీఎల్ ఎలక్షన్స్ అనేటువంటివి జరుగుతాయి. ఓటు అనేది ఒక ఆయుధం. దానిని సక్రమంగా వినియోగించుకోవాలి. ఓటుని సక్రమంగా వినియోగించుకుంటే యుద్ధరంగంలో మనదే గెలుపు. ఓటుని దుర్వినియోగపరచుకుంటే జీవితకాలం భావిస్తాం. సో ఈ ప్రక్రియలో మనం మన ఓటు హక్కుని ఖచ్చితంగా సక్రమంగా వినియోగించుకుని మన స్కూల్లో ఒక మంచి విద్యార్థి నాయకుడిని ఎన్నుకుందాం. సో అసెంబ్లీలో అయితే ఏ విధంగా జరుగుతుందో, లోక్సభలో అయితే ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా ఇప్పుడు మన స్కూల్లో ఎలక్షన్స్ అనేటువంటివి జరుగుతాయి. సాధారణంగా 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరూ ఓట్లు వేస్తూ ఉంటారు. వాళ్ళు ఓటు వేస్తారు, మేము ఎంపీకి వీళ్ళకి వేసాం, ఎమ్మెల్యేకి వీళ్ళకి వేసాం అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అసలు ఈ జరిగినటువంటి ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఎన్ని స్టెప్స్లో జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పిల్లలందరికీ కూడా తెలియచేయాలి. విద్యార్థి దశ నుండి వాళ్ళకి నాయకత్వ స్వభావం నేర్పాలి. విద్యార్థి దశ నుండి కూడా వాళ్ళకి అన్ని రంగాలలో ఒక తెలియాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. దానిలో భాగంగా మనం ఇప్పుడు అసలు ఎలక్షన్స్లో జరిగేటువంటి స్టెప్స్ ఎలా ఉంటాయి, ఎలక్షన్స్ జరిగేటువంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేటువంటివన్నీ కూడా ఒక్కొక్కటి దశల వారీగా మనం ఒక్కొక్కటి నేర్చుకోవడం జరుగుతుంది. అయితే వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకుంటారో ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశం దగ్గరికి మనం రావడం జరిగింది. ఆ ప్రదేశాన్ని ఇది పోలింగ్ స్టేషన్ అని చెప్పి అంటారు. ఇక్కడ పిల్లలు వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎంటర్ అయ్యేటువంటి ప్రాంతం ఇది. ఇక్కడికి వెళ్తుంటే మొట్టమొదట ఇక్కడ ఒక సెక్యూరిటీ ఒకతను ఉంటారు. ఈ సెక్యూరిటీ ఈ పిల్లల దగ్గర వాళ్ళ ఓటుకు సంబంధించినటువంటి ఐడెంటిటీ ఉందా లేదా అనేటువంటిది చూసి పంపిస్తారు. సపోజ్ పిల్లల దగ్గర ఐడెంటిటీ కార్డు లేదు అంటే పిల్లలు మళ్ళీ వెనక్కి పంపించేస్తారు. ఐడెంటిటీ కార్డు ఉందంటే లోపలికి పంపిస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగేటువంటి దశలు ఎలా ఉంటాయి ఏంటి అనేటువంటి చూస్తుంటే మొట్టమొదటి స్టేజ్లోకి వచ్చేసరికి ఇక్కడ ఏపీఓ అంటే అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ అనేటువంటి ఒక క్యాడర్ ఉంటుంది. ఇక్కడ ఈ పొజిషన్లో ఉచిత అనేటువంటి ఒక ఆమె కూర్చోవడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు చేసేటువంటిది ఏమిటి అంటే ఐడెంటిటీ కార్డు చూసి వాళ్ళకి అసలు ఓటు ఉందా లేదా, సో వాళ్ళకి ఓటు ఉంటే వాళ్ళకి టిక్ చేసుకుని వాళ్ళ చేత ఒక సిగ్నేచర్ చేయించుకుని వాళ్ళ యొక్క ఎడమ చెయ్యి చూపుడు వేలికి ఒక మార్కింగ్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి వాళ్ళు అక్కడి నుంచి పిల్లల్ని నెక్స్ట్ స్టేజ్లో పంపిస్తారు. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి అది పీఓ స్టేజ్ అంటారు, అంటే పోలింగ్ ఆఫీసర్. ఆ పోలింగ్ ఆఫీసర్ ఇక్కడ పోలింగ్ ఆఫీసర్ కింద ఆర్ నవీన్ అనేటువంటి ఒక వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి ఏం చేస్తారంటే, సో అక్కడి నుంచి వచ్చినటువంటి ఏపీఓ అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి చెక్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ చెక్ లిస్ట్ ని మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసుకుని ఓహో కరెక్టే ఆ పేరు దీంట్లో కూడా ఉంది అని నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక ఓటర్ స్లిప్ ని ఒక దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఒక ఓటర్ స్లిప్ అండి, ఇది ఒక ఓటర్ స్లిప్. ఈ ఓటర్ స్లిప్ తీసుకుని ఆ ఓటర్ ఎవరైతే ఉంటారో ఆ ఓటర్ డైరెక్ట్ గా ఇక్కడి నుంచి ఇలా పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి, సో పోలింగ్ బూత్ దగ్గర కాన్ఫిడెన్షియల్ గా అంటే రహస్యంగా వాళ్ళ యొక్క ఓటర్లు వాళ్ళు వినియోగించుకుంటారు. ఎలా వినియోగించుకుంటారు అంటే, సో ఇక్కడ చూద్దాం వీటిని వినియోగించుకోవడానికి ఇది జరుగుతుంది ఎస్పీఎల్ అండ్ ఏఎస్పీఎల్ ఎలక్షన్స్ కాబట్టి ఇది రాజకీయంగా జరుగుతుండేటువంటి ఎలక్షన్స్ కాదు కాబట్టి పిల్లల ఉత్తేజాన్ని పెంచడానికి వాళ్ళ కౌన్సిల్ చేయడానికి పెట్టినటువంటి ఎలక్షన్స్ కాబట్టి చక్కగా వాళ్ళకి ఇచ్చినటువంటి పేర్లు కూడా రోజ్, లోటస్, లిల్లీ, బనానా, గ్రేప్స్, మ్యాంగో అండ్ ఆరెంజ్ అని చెప్పి ఎస్పీఎల్ ఒక 3, ఏఎస్పీఎల్ ఒక 4 కంటెస్టెంట్స్ కింద ఉన్నారు. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఇది ఒకసారి లిస్ట్ చూసుకుని సపోజ్ ఈ ఫస్ట్ వన్ వేయాలి అంటే ఫస్ట్ వన్ అని చెప్పి దాన్ని రాసుకుంటారు. రాసుకుని దీనిని ఒక 4 ఫోల్డ్ చేసి ఈ వచ్చినటువంటి స్లిప్ ని ఒక 4 ఫోల్డ్ చేసి ఒక 4 ఫోల్డ్ కింద వెళ్ళి రహస్యంగా తీసుకెళ్ళి ఎస్పీఎల్ అయితే చూడండి ఇక్కడ ఒకసారి గమనిస్తే 2 బ్యాలెట్ బాక్స్ ఇవ్వడం జరిగింది. ఒక బ్యాలెట్ బాక్స్ వచ్చేసరికి ఎస్పీఎల్ బ్యాలెట్ బాక్స్ ఇచ్చాము, రెండోది వచ్చేసరికి ఏఎస్పీఎల్ బ్యాలెట్ బాక్స్ ఇచ్చాము. ఎస్పీఎల్ బ్యాలెట్ బాక్స్ అంటే స్కూల్ ప్యూపిల్ లీడర్ అంటే మొత్తం విద్యార్థులందరికీ నాయకుడు. రెండోది ఏఎస్పీఎల్ అసిస్టెంట్ స్కూల్ ప్యూపిల్ లీడర్ అంటే ఎప్పుడైనా ఈ ఎస్పీఎల్ కనుక అందుబాటులో లేకపోతే ఈ ఏఎస్పీఎల్ అనేటువంటి వ్యక్తి కార్యకలాపాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ ఓటు ఏదైతే ఉందో ఆ ఓటును తీసుకొచ్చి ఎస్పీఎల్ దాంట్లో ఎస్పీఎల్ని, ఏఎస్పీఎల్ దాంట్లో ఏఎస్పీఎల్ని వేసి పిల్లలు చక్కగా వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఒక మంచి నాయకుడిని వాళ్ళు ఎంచుకుంటారు. నేను పిల్లలందరికీ చెప్పేది ఒకటే, మంచి నాయకుడిని ఎన్నుకోండి, మంచి వ్యక్తిని ఎన్నుకోండి, మీ సాధక బాధకాలు చూసేటువంటి వ్యక్తిని ఎన్నుకోండి, మీ అవసరాలకు ఉపయోగపడేటువంటి వ్యక్తిని ఎన్నుకోండి. మీరు చెప్పినటువంటి కంప్లైంట్స్ కానీ సజెషన్స్ కానీ ఏమైనా మేనేజ్మెంట్ దృష్టికి నిర్భయంగా తీసుకెళ్లేటువంటి వ్యక్తిని ఎన్నుకోండి. మంచి వ్యక్తిని ఎన్నుకున్నారా మంచి రాజ్యాన్ని సృష్టించవచ్చు, మంచి వ్యక్తిని ఎన్నుకున్నారా మంచి స్కూల్ తయారు చేయొచ్చు, మంచి పిల్లలు తయారు చేయొచ్చు.
ఒక మంచి విద్యార్థి నాయకుడిగా మీరు ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా ఓటర్లందరినీ కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా మంచి వ్యక్తిని ఎన్నుకోండి. రెండవ వాళ్ళకి తానివ్వద్దు. వాడు వైట్ కాఫీ చాక్లెట్ ఇస్తానన్నాడు, వీడు బిస్కెట్ ప్యాకెట్ ఇస్తానన్నాడు, వాడు ఫ్రైడ్ రైస్ పెట్టిస్తానన్నాడు, వీడు నూడిల్స్ పెట్టిస్తానన్నాడు, వీడికి కొట్టేద్దాం వాడికి కొట్టేద్దాం కాదు. మీకు ఎవరు మంచి చేస్తారనిపిస్తే, ఎవరికి ఓటు వేస్తే మీకు మంచి జరుగుతుంటే అటువంటి వాళ్ళకి వేయండి. పిల్లలందరూ కూడా మీ ఓటు